ఇక్కడ నేను లేచి చాలాసేపు అయింది. ఇప్పుడు మీకు అయితే మీ పొద్దున లేచినట్టు ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తున్నాను. నేను ఎప్పుడో పొద్దున లేచినా కానీ ఇది వీడియో కోసం ఇలా అయితే ఎడిట్ చేశాను. సో ఇప్పుడు వీడియో అయితే చూపిస్తా చూడండి. ఆల్రెడీ కొన్ని అయితే మా పిల్ల నిన్న కొన్ని బట్టలు అయితే ఉతికిండే, ఇంకా కొన్ని మిగిలిన ఉంటే అన్నీ ఒకటి సరుతుకి ఉంటే పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది కప్పుకోవడానికి. అలా కొన్ని అయితే నిన్న ఉతికింది, ఇంకా కొన్ని అయితే ఈరోజు పొద్దున అయితే ఉతుకుందామని ఫిక్స్ అయిపోయినాం అన్నమాట. కొన్ని పైన మేడ పైన ఆరేసాము, ఇవి మిగిలిన బట్టలు. సో ఆ పైన ప్లేస్ ఉండదు కాబట్టి ఇవైతే తీసుకొని ఉతుకొని ఆ పైన అయితే అప్పుడప్పుడు నేను మధ్యలో ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాను అనమాట. సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి, పైకి వెళ్తున్నప్పుడు అక్కడ కెమెరా సెట్ చేసి పైకి వెళ్తున్నట్టు, అలా ఇంకా కిందికి దిగుతున్నట్టు, అట్లా సినిమాటిక్ యాంగిల్లో వస్తుంటుంది కదా అప్పుడప్పుడు. మీకు ఇప్పుడు చూపిస్తుంది చూడండి, అలా సెట్ చేసి ఇట్లా ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుంటాను చూడండి. ఈరోజు శివరాత్రి కదా, ఎక్కువ పని చేస్తే ఎక్కడ ఆకలి అవుతుందో మళ్ళీ ఫాస్టింగ్ వదిలేస్తే బాగుండదుగా. ఎంతో గట్టి నమ్మకంతో, ఎంతో పెద్ద పెద్ద కోరికలతోటి అవి జరగాలని మనసులో గట్టి అనుకొని ఫాస్టింగ్ చేస్తుంటాం కదా. సో ఎక్కువ పని చేస్తే మళ్ళీ ఆకలి వేస్తుందేమో అని ఇబ్బంది ఏమైనా అవుతుందని సో చిన్నగా అయితే నార్మల్ అయితే నేను పెద్దగా ఎక్కువ ఏం పని చేయట్లేదు. చిన్నగా పైన బొంతలు మా ఆవిడ ఉతికేసిన బట్టలు అయితే పైన తెచ్చేసి అయితే ఆరేస్తున్నాను అన్నమాట ఇక్కడ. సో ఫైనల్గా మేము గుడికి అయితే బయలుదేరిపోయాము. నేను మా అన్నతో పాటు గుడికి అయితే వచ్చేసాము. పొద్దున్న నుంచి అయితే అసలు ఏం తినలేదు. ఫాస్టింగ్ అంటే అలా చేశారు కదా. సో ఇక్కడ మేము టెంకాయ తీసుకుందాం అనుకున్నాము, కాకపోతే అక్కడ గుడి దగ్గర దొరుకుతాయిలే
ఎందుకు మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోవడం అని అక్కడికి వెళ్ళి అక్కడ ఒక తాత అయితే అమ్ముతూ ఉండే అక్కడ తీసుకొని బయలుదేరాము. మా దగ్గరలో ఉందన్నమాట ఈ టెంపుల్. ఇక్కడ ఇది దగ్గరలో ఉందని ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి, ఇంకా శివాలయం, ఇంకా ఒక దేవత ఉన్నారు. ఇక్కడ ముగ్గురు అయితే ఉన్నారు. మాకు టెంపుల్ అయితే దగ్గర నుండి బాగా నచ్చిందనమాట. చూడండి, ఒక మన ముంబైలో అట్లా ఆ టైప్లో ఉంది కదా చూడడానికి బయట నుంచి, కానీ బాగా అయితే నచ్చింది. సో అక్కడ స్టార్టింగ్ వెళ్ళి గట్టిగా మొక్కుకొని ఇక్కడ నేను ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసిన. ఒక 5 ప్రదక్షిణాలు అయితే చేద్దామని అనుకున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట. కాకపోతే ఇక్కడ నేను ఏమనుకున్నా అంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మనమే కొబ్బరికాయ కొట్టుకుంటాము కదా, ఇక్కడ అలా లేదనమాట. ఇక్కడ ఒక పూజారి కూర్చున్నాడు. మరి జనాలకు ఇబ్బంది అవ్వద్దని ఆయన అక్కడ కూర్చున్నాడో తెలియదు, లేదా ఎప్పటికి ఉంటాడో తెలియదు. సో నేనైతే ఎక్సైట్మెంట్లో ఉండే టెంకాయ కొట్టుకుందామా అంటారు కదా, పువ్వు వస్తుందా కాయ వస్తుందా ఏదో అట్లా, తొట్టెలు వలిగితే కౌల పిల్లలు ఊరుతారని. అట్లా మన ఎక్సైట్మెంట్ మనంలో ఉంటే అక్కడ ఒక పంతులు ఉండే అనమాట. ఆయననే కొడుతున్నాడు టెంకాయ. సో అక్కడ మనం టెంకాయ ఇచ్చేసి ఇక్కడ అగరబత్తులు, అది కూడా మనం చేయకపోతే ఇట్లా ఇంత కుప్పొద్దుండే అని అగరబత్తీలు టెంకాయ ఓన్లీ పంతులకు ఇచ్చేసి అగరబత్తీలు ఇక్కడ వెలిగించామన్నమాట. ఇక్కడ అగరబత్తులు అయితే నేను శివునికి అయితే వెలిగించినాను అనమాట. సో నాకు శివుడు అంటే చాలా భక్తి, ఇంకా చాలా ఇష్టం అనమాట. అందరి దేవుళ్ళతో పాటు ఈయన చాలా ఎక్కువ అన్నమాట. ఎక్కువ అంటే ఎక్కువ, చాలా భక్తి శివుని మీద. ఎన్నో కోరికలతోటి ఒక పొద్దు ఉంటారు కదా, అలా నేను కూడా చాలా నమ్మకంతో ఆ మహాశివుని మీద భక్తితోటి చాలా నమ్మకం, నా కోరిక తప్పకుండా నెరవేరుస్తాడని గట్టి సంకల్పంతో నిత్యం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయననే తలుచుకుంటూ నిత్యం ఆ మహాశివుని సేవలో మహాశివుని కొలుచుకుంటూ ఈరోజు ఫాస్టింగ్ అయితే ఉన్నాను. ఎంతో నమ్మకంతో ఇక్కడ ఫాస్టింగ్ అని గట్టి కోరిక కోరుకున్నాను అనమాట. అందుకే ఫాస్టింగ్ అయితే ఉన్నాను. జరుగుతుందని ఫుల్ నమ్మకం అనమాట. సో ఇదే అనమాట ఈరోజు శివరాత్రి వ్లాగ్. ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను బొట్టు పెట్టుకుంటున్నాను. సో కొద్దిసేపు అయితే కూర్చోవచ్చు కదా, మనం గుడికి ఎందుకోసం కొంచెం ప్రశాంతత కావాలని. మనం రోజు ఎన్నో పనులలో ఎన్నో టెన్షన్లలో ఉంటాం. అందుకే వారంలో 1 వీక్లో ఒకసారి అయినా సరే టెంపుల్కి రావాలని అనుకోండి. ఇలా ఒక ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఇంతసేపు ధ్యానం చేసుకుంటూ ఆ మహాశివుని తలుచుకుంటూ యథార్థంగా ఉంటే మనకు అన్నీ మంచిగా జరుగుతుంటాయి. మన ఎన్నికలో ఉండి ఆ శివుడు మనల్ని ముందరికి నడిపిస్తూ ఉంటాడు. అదొక నమ్మకం పెట్టుకొని ఈరోజు ఫాస్టింగ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఈరోజుటి వీడియోలో ఇంతే. తర్వాత మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. దర్శనం అయిపోయాక జనాలు క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉండే అనమాట. ఉంటా, టాటా, బాయ్ బాయ్.